హలో వ్యూవర్స్, మీ బుక్ తాయాసానికి స్వాగతం. నిన్న ఒక ఇన్స్టెంట్ మిక్స్ సాంబార్ మిక్స్ చేశాను కదా. ఈరోజు నేను చేయబోయే ఇన్స్టెంట్ మిక్స్ బొంబే రవ్వ ఉప్మా. దీనికి కావలసిన పదార్థాలు నేను అన్నీ విడివిడిగా చెప్తాను. ఉప్మా నూక, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, పల్లీలు, పచ్చిమిర్చి, ఒక ఎండు మిరపకాయ, 2 చెంచాల నూనె, 1 చెంచా నెయ్యి, తరుక్కున్న క్యారెట్, ఉల్లిపాయ, టమాటా, కరివేపాకు పోపులోకి. ముందుగా పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకొని నూనె, 1 చెంచా నెయ్యి వేసుకోవాలి. నూనె కాగింది. ఇందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి వేసి పోపుని శుభ్రంగా ఎర్రగా వేయించుకోవాలి. పోపు వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు మాయిశ్చర్ లేకుండా పూర్తిగా అబ్జార్బ్ అయ్యే వరకు ఏ కూర అయినా అలాగే వేపుకోవాలి, ఎందుకంటే ఇది నిలవ ఉండాలి కాబట్టి. ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం రంగు మారి చిన్నగా అయ్యాయి కాబట్టి క్యారెట్ యాడ్ చేసుకుందాం. నేనైతే ఉప్మాలో టమాటా లేకుండా చేయను. ఇన్స్టెంట్ మిక్స్ కూడా టమాటా వేస్తున్నాను. ఇలాగా అది కూడా పూర్తిగా అబ్జర్వ్ అయిపోయి వేగిపోతే అది కూడా నిలవ ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. నేను యాత్రకు వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళాను, అందుకే చెప్తున్నాను. చూసారు కదా, టమాటా వేసినా కూడా ఎక్కడా నీరు లేకుండా ఎలాగా అబ్జార్బ్ చేసేసుకుని పొడపొడలాడుతూ వచ్చేసింది. చూసారా? ఈ స్టేజ్లో మనం ఉప్మా నూక యాడ్ చేసుకోవాలి. ఉప్పు మాత్రం మనం ఎప్పుడు వండుకుంటామో అప్పుడే యాడ్ చేసుకోవాలని చెప్పాను నేను, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకుని పెట్టుకుంటే ఆ క్వాంటిటీకి మనం ఎంత వండుకుంటామో దానికి తగ్గ ఉప్పే వేసుకోవాలి. అందుకోసమని ఇంకొకటి ఏంటంటే, మామూలుగా అయితే ఉప్మాకి నేను 1కి 4 నీళ్లు పోస్తాను. కానీ ఇలా ఒకసారి ఇన్స్టెంట్ మిక్స్ రెడీ పెట్టుకున్నాక 1కి 3 లేదా 2 పోసుకోవాలి. రెడీ అయిన ఇన్స్టెంట్ ఉప్మా మిక్స్ దీనిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని కావాల్సినప్పుడు తీసి వాడుకోవచ్చు. 10 రోజులు దాటిందంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. నా యొక్క ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.